అందరూ ఇక్కడ చూడండి, అందరూ ఫోటో కల్లా చూసి మొత్తం తప్పేస్తాను. పాటు ఇప్పుడు వచ్చినటువంటి పిల్లల ఫోటో వాళ్ళ గ్రూప్ ఫోటో పెట్టాం. ఆ రోజు కొంతమంది పిల్లలు రాకుండా ఉంటారు, వాళ్ళ ఫోటో కనపడకపోతుంది, ఫోటోగా కనపడదు కానీ పిల్లల ఫోటో ఉండాలి వేసవి శిక్షణ శిబిరం అని చెప్పి. ఇప్పుడు ఒకటి సాగునా గోల్డ్ మెడల్ కూడా గోల్డ్ మెడల్ కూడా కనపడాలి. ఎక్కువనే అనుకోవద్దు. వీళ్ళకు ఆలస్యంగా తెలిసి ఇప్పుడు ఒక 5 రోజులుగానే వస్తున్నారు. అయినా వచ్చినప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తూ మాకు తెలియకపోవడం వల్ల రాలేదు. మన ఆర్తో డాక్టర్ నాగరాజు గారు గారు వాళ్ళ అబ్బాయి ఎం వెంకట ఎక్కడ నాన్నమ్మ ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చాడు. ఈ క్లాసుల కోసమే ఇక్కడ పద్యాలన్నీ కూడా ఈ అబ్బాయి చెప్పాడు.
వచ్చేది తీసి. ఎం సిద్ధార్థరెడ్డి. తీసుకున్నానా? కె జయేంద్ర ఈశ్వర్. ఇక్కడండి. బి నిర్మాణ రెడీ. ఈ అమ్మాయి మొన్న మ్యాజిక్ షో చేస్తే చూసి నేర్చుకోవచ్చు. నేను 2 మ్యాజిక్లు చేసి బాగా చేస్తాను. అటు చూపించు. ఎవరైనా ఎంటర్ చేసుకున్నారు గోల్డ్ మెడల్ మరి ఇస్తాను నీకు ఇవ్వాలా? ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి అందరికీ నా నమస్కారములు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. చాలా సంతోషం. నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు ఈ విధంగా సమ్మర్ క్యాంప్స్ పెడతారు, కానీ అక్కడక్కడ స్పోర్ట్స్ అనేటివి కొన్ని పెడతారు. ఈ వలలు కట్టేసి ఆటలు నేర్పించేది, కానీ ఈ విధంగా సాహిత్యము, అందులో తెలుగు సాహిత్యం నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకోసమంటే ఇప్పుడు మన ఏజ్ వాళ్ళంటే పిల్లల తల్లిదండ్రులు బాగా గమనించండి. మన ఏజ్కి ఇప్పుడు జస్ట్ ఉద్యోగాల్లో చేరింటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో. వాళ్ళకు ఎంత తేడా ఉందో మీరు గమనించండి. అసలు వాళ్ళకి తెలుగు అనేదే రాదు, రాసేది రాదు, చదివేది రాదు. ఇది ఎక్కడికి వెళ్తుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఇంకొక 20 ఏళ్లకు తెలుగు చదివితే అది ఒక అద్భుతం అయిపోతుంది. మనిషి అనేవాడు తెలుగు చదివితే అద్భుతం అవుతుంది. ఆ విధంగా అవుతున్న ఈ రోజుల్లో చాలా సంతోషం. మన పలమనేరు మన సార్ వాళ్ళంతా కలిసి ఈ విధంగా పెట్టడం అనేది నిజంగా కూడా ఇంతకుముందు ఎవరో చెప్పారు, పలమనేరు ప్రజెంట్ చేసుకున్న అదృష్టమే నిజంగా కూడా. ఇది చాలా ఏళ్ళుగా కంటిన్యూ చేస్తున్నాను తెలిసింది, ఇంకా కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న సారే వచ్చి పిల్లలకు 2 మాటలు చెప్పాలి సార్ అన్నారు. తప్పకుండా చెప్తాం సార్ అని చెప్పాము. అందుకోసం మీకు ఉపయోగపడే ఒక 4 విషయాలు, పిల్లలకు ఉపయోగపడే 4 విషయాలు చెప్పాలని నేను కూడా అనుకున్నాను. ముఖ్యంగా ఏమంటే, మీలో స్టేజ్ పైకి వచ్చి మాట్లాడే ధైర్యం రాదు. ఎందుకు రావాలంటే నేనే దానికి ఉదాహరణ. నాకు చిన్నప్పటి నుండి తెలుగు అన్నా, తెలుగు సాహిత్యం అనే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, నేను ఆ అబ్బాయిని అడిగినాను ఎన్నో క్లాసు సార్ వాళ్ళు, అతను వచ్చి చెప్తాను 8 నుండి 9 పోతా అన్నారు. నేను 8వ క్లాసులో ఉండేటప్పుడు ఇదే గొప్ప, నేనంటే గొప్ప అని చెప్పడం లేదు, మాకు తెలుగు మేడం ఉండింది. నేను తీర్థంలో చదివాను, మా నాయన కూడా టీచరే. 8వ క్లాస్ చదువుతా ఉండేటప్పుడు సుభాన్ సాబిర్ ఊరు పెద్ద మనిషి చనిపోయారు. ఆయన గురించి మా మేడము ఉత్పలమాల దీంట్లో 2 వాక్యాలు రాసింది. తర్వాత మా క్లాస్లో ఉండే వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే, 8వ క్లాస్లో ఉండే స్టూడెంట్స్ విద్యార్థులకి మీరు తక్కిన 2 వాక్యాలు మీరు రాసుకొని రండి అని చెప్పింది. దాంట్లో మేము 2 రాసాం, నేను మాధవమూర్తిని ఒక అబ్బాయి, మేము 2 రాసాం. అంటే అంత మాకు ఇంట్రెస్ట్ ఉండింది, అంత మాకు తెలుగు పైన ఇష్టం ఉంటేనే ఏదన్నా కూడా మనకు వస్తుంది, నేర్చుకోగలం, లేకపోతే రాదు. చదువును కూడా పిల్లలు బాగా పెట్టి తెలుసుకోండి. చిన్నపిల్లలు ఇష్టంగా చదవాలా, కష్టంగా చదవకూడదు. ఏదైనా సబ్జెక్ట్ కానీ ఇష్టంగా చదివితే ప్రతి ఒక్కటి ఈజీ అయిపోతుంది. చాలా మందికి మన మేడం గారు చెప్పినట్లు తెలుగు అంటే రాదు, తెలుగు అంటే కష్టం, ఏం లేదు. తెలుగు చాలా సులభం. ఈనాటి సమావేశానికి గౌరవ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన మండల విద్యాశాఖ అధికారి, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి అందరికీ
ముఖ్యంగా మన బలం నేర్చేసుకున్న పుణ్యం ఏంటంటే ఈ తెలుగు సాహిత్య సంస్కృతి సమితి వేసవి అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఎక్కడైనా టూర్స్కి వెళ్తాము. కానీ ఇప్పుడు బయట ఉండే ఎండల్ని చూస్తే టూర్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో పిల్లల్ని పెట్టుకుని ఎట్లుండాలి? ఇంట్లో మార్నింగ్ నుంచి టీవీ, సెల్ ఫోన్, ఇవి రెండే. మార్నింగ్ లేస్తానే డాడీ టీవీ, క్రికెట్ చూస్తాము, స్పోర్ట్స్ చూస్తాము, నెక్స్ట్ లేకపోతే పోగో ఛానల్ చూస్తాము. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చి అమ్మ దగ్గర ఉండే ఫోన్ తీసుకునేది యూట్యూబ్ ఆన్ చేస్తుంది. యూట్యూబ్ ఆన్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో ఈ క్లాస్ అనేది పలమనేరులో ఉండేటువంటి ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొన్ని నూతన పోకడలకు ఈ విద్యా విధానం, మన తెలుగు భాష రోజు రోజుకు అంతరించిపోతుంది. ఈ అంతరించిపోతున్నటువంటి విద్యని ముఖ్యంగా విద్యార్థులకు పద్యాల రూపంలో అందించడము, కథల రూపంలో అందించడం చాలా గొప్ప విషయంగా జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా చిన్న పిల్లలు, నాకు 6 ఏళ్ళు బాగున్నాడు, ఆ అబ్బాయి ఫస్ట్ రోజు తీసుకొచ్చినాను, నేను ఆడే ఆడితే అడిగితే అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ రారా ఫస్ట్ రోజు చాక్లెట్ తీసుకొస్తే నెక్స్ట్ ఒక 2-3 డేస్ వచ్చిన తర్వాత చిత్తూరులో మా చెల్లెలు ఫోన్ చేసి క్లాస్ వచ్చేది సార్ బాగా పాటలు పాడిస్తారు, గేమ్స్ ఆడిస్తారు, రోజు చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ జరిగేటటువంటి మంచి అనేది చిన్న పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది. రోజు ఒక పద్యం నేర్చుకొని వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నాడు. He was unable to write, but he can speak the poem. సో ఆ విధంగా మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క తెలుగు సాహిత్య సంస్కృతి ఉపాధ్యాయ బృందం కానీ అందరూ విశేషమైన కృషి చేసి మా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. నా చేతులెత్తి అందరికీ నమస్కారం తెలియజేస్తాను.